అడిగేది చెప్పమనే, ఉత్తునే అడగరు. దానికంత అరుపెందుకు? అది నా నైజం. చెప్పు భారతీయ సంస్కృతి గురించి. ఏ జాతికైనప్పటికీ నిన్ని ఓ సంస్కృతి, ఓ చరిత్ర ఉంటాయి. ఆ విధంగానే మన భారత జాతికి కూడా ఓ ప్రత్యేకమైనటువంటి సంస్కృతి, ఓ చరిత్ర ఉన్నాయి. ఉదాహరణకి ఉత్తర భారతాన్ని తీసుకుంటే అక్కడంతా ఆర్య సంస్కృతి, ఆర్య చరిత్ర. అలాగే దక్షిణ భారతాన్ని తీసుకుంటే ఇక్కడంతా ద్రవిడ సంస్కృతి, ద్రవిడ చరిత్ర. సాంస్కృతిక చరిత్రలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ నిన్ని ఆచార వ్యవహారాలను, వ్యావహారిక సాంప్రదాయాలను ఏకత్వం కొట్టొచ్చినట్టుగా, బాధొచ్చినట్టుగా, తన్నొచ్చినట్టుగా కనబడుతూ ఉంటుంది. అది కాదు. ఇప్పుడు మనం అజంతా హరప్పాలకు కానీ, ఎల్లోరా రామప్పలకు కానీ వెళ్లి అక్కడ శిల్ప సంపదని కుశాగ్ర బుద్ధితో ఆమూలాగ్రంగా పరిశీలిస్తే చాలు, ఇంకా ఆపేసేయి. ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడే బదులు ఇందాక నీ బైక్ ఎక్కిన అమ్మాయి ఎవరు ఏమిటని సూటిగా అడగచ్చు కదా. అడగాను, నాకు అనవసరం. అడక్కపోయినా చెప్పడం నాకు అవసరం. ఆ అమ్మాయి పద్మ. పద్మ ఎవరు? నీకు తెలుసు? తెలీదు. తెలుసు. తెలీదు. ఇందాక బైక్ మీద చూసావు. చూసానా? ఎక్కడ? అబ్బా చంపక నాన్న. అల్లారా దారికి. రేయ్, నేను నీ అబ్బన్రా. నానెత్తిన ఎక్కాలని ప్రయత్నించడం. పట్టు, సోడా తాగుదాం. చీర్. ఆ పిల్ల తల్లిదండ్రులు ఎవరో తెలుసా నీకు? తెలీదు. పోనీ ఆ పిల్లకి నా గురించి చెప్పావా నువ్వు? మాట వరుసకు చెప్పానంతే. పద్మకి నీ పేరు తెలీదు, అసలు ఇంతవరకు నిన్ను చూడను కూడా లేదు. అయితే నా గురించి అస్సలు తెలియదన్నమాట. వద్దు, ఇప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి పద్మకి నీ ఆటోబయోగ్రఫీ చెప్పకు. మొదటికే మోసం వస్తుంది. సరే, ఆ పిల్ల లక్ష్మీపతి కూతురని తెలుసా నీకు? నీకెలా తెలుసు? వాకపు చేశాను. లక్ష్మీపతి ఎలాంటి వాడో తెలుసా? పరమ దౌర్భాగ్యుడు. గోచి పెట్టుకుని ఐసు గడ్డ మీద 5 గంటలు కూర్చుంటే ₹10 ఇస్తానంటే నిస్సంకోచంగా ఆ పని చేస్తాడు. మన ఆస్తిని చూసి కళ్ళెంటుకుని మొత్తం దోచుకోవడానికి వాడి కూతురు నీ మీదకి ఉసుగొలిపుంటాడు. నువ్వింకా ఆ పిల్ల గురించి మర్చిపో. పద్మ గురించి తేలిగ్గా మాట్లాడుకున్నా. మేమిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. నార్మల్గా ప్రేమట ప్రేమ. ప్రేమ పెంకుల. ప్రతి ప్రేమ వెనక ఓ స్వార్థం ఉంటుంది తెలుసా? ఇప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వక నాన్న. ప్రేమలో త్యాగం ఉంటుంది, స్వార్థం కాదు. అడ్డమైన సినిమాలు చూసి నేర్చుకునేది ఇది. త్యాగం అంట, త్యాగం. నువ్వొక కోటీశ్వరుడి కొడుకు అని కాకుండా ఫుడ్డుకి లాటరీ కొట్టే ఒక బికారి సన్నాసిగాడి కొడుకు అయితే నీ ముఖం చుట్టానికి ఇష్టపడుతున్నా పద్మ? పద్మకి నేను కోటీశ్వరుడు కొడుకునని తెలియదు. ఇంతవరకు నేను చెప్పలేదు. ఇప్పుడు నువ్వు ఈ మాట అన్నావు కాబట్టి ఇక ముందు చెప్పను కూడా. కూర్చో, మనం కాముగా మాట్లాడుకుందాం. నువ్వు ఫలానా సత్యనారాయణ గారి అబ్బాయిని అని చెప్పకుండా కేవలం నీ గుణగణాలు అందచందాలతో ఆ లక్ష్మీపతి గారిని ఆకట్టుకుని ఆ పిల్లని చేసుకోగలన్న నమ్మకం నీకుందా? ఏ పందెం కాస్తున్నావా? తప్పకుండా చేసుకుంటాను. ఓకేరా, పందెమే కాస్తున్నాను. నీకు 3 నెలలు గడువిస్తున్నాను. డిసెంబర్ 31లోగా నువ్వు నా కొడుకుని అని చెప్పుకోకుండా ఏ కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా ఆ పిల్లని చేసుకుంటే నిన్ను కన్నవాడిగా 4 అక్షింతలు వేస్తాను. లేదు, జనవరి 1న డాన్సర్ గాళ్ళనిచ్చి నేను నీ పెళ్లి చేస్తాను. అలాగే నాన్న, నువ్వు ఆ మాట మీదే ఉండు. ఆ తారీఖు లోపుగా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కూడా నేను నీ కొడుకు అన్న సంగతి ఎవరికి చెప్పకూడదు. ఓకేరా, డన్. మా ప్రేమ డబ్బుతో ముడిపడింది కాదని, మనసులతో పెనవేసుకున్నదని నిరూపిస్తాను నాన్న. నీ పేరు చెప్పుకోకుండా డిసెంబర్ 31 లోపల ఆ లక్ష్మీపతిని ఒప్పించి పద్మని పెళ్లి చేసుకుంటాను. ఛాలెంజ్. ఛాలెంజ్ బాగుందిరా. తండ్రి కొడుకుల సవాల్. సవాల్. ఆ ఇనుప ముక్క ఏమిటండి? వీధిలో దొరికింది, దేనికైనా పనికొస్తుందని. దిక్కుమాల ఇనుప ముక్కలు ఇంట్లో తీసుకురాకండి. శని ఆ శనిగాడు నా జోలికి మాత్రం రాడే. చెప్తాం. శనిగాడి జోలికి శనిగాడే వెళ్ళలేడు కదండి అయ్యా. ఆ ఘోరించాలే తెలివితేటలకి. రే గోవిందం, అయ్యా వానాకాలం వర్షాలు కురవట్లేదేమిట్రా? మరే వర్షాలు కురవటం లేదండి అయ్యా. వర్షాలు కురవనందుకు గాను నీ జీతంలో ₹10 విరగ్గోసేస్తున్నాను రా. వాన పడకపోతే అది నా తప్పురా. వానపాం విధవ, తొండం తీపిన గున్న ఏనుగు మొహల మొహం చూడు. పోతావు రే, నాశనమైపోతావు. మహాశయ, మా నాన్న తను చేసిన అప్పుకు గాను నన్ను మీ దగ్గర పనిలో కుదిర్చి చేస్తాడు. పనిలో చేర్చుకున్నప్పుడు తమరు నెలకి ₹3000 జీతం ఇస్తానంటే మురిసిపోయాను. పాత బాకీలు వసూలు కానప్పుడు, పొలంలో పంట సరిగ్గా పండనప్పుడు, కొబ్బరికాయలు దిగుబడి తగ్గినప్పుడు, మీకు ఒంట్లో జబ్బు చేసినప్పుడు, మీకు జలుబు చేసినప్పుడు కొంత కోసుకుంటూ వచ్చి ప్రస్తుతం నాకు నెలకి ₹12 ఇస్తున్నారు. దాంతో ఏం తిన్ను బట్టి ఇది తమకు న్యాయమా మహాశయ? సుందరం, ఎక్కడికి? బయటికి నాన్న. బయటికి. కొంపలో కూర్చొని చదువుకుని పాస్ అవుదామని లేదు. ఎంతసేపు గాలి పటల్లా బలాదూరు తిరగడమే.
ఏదో ముక్కును బట్టి ఆ బియ్య పరీక్ష అయింది అనిపించకపోతే నీకెవడు 1,00,000 రూపాయలు కూడా కట్నం ఇవ్వడు. వినిపిస్తోందా? ఆ? వీడొకడు నా కడుపుని చెడబుట్టాడు వెధవా. చిత్తం బాబు గారు ప్రహ్లాదు టైప్ అండి అయ్యా. మరే అంటే నేను హిరణ్యకశిపుట్టు అయిపోయినా రూపాయి కోసేశాను పో. రూపాయి కోసేస్తారా? 12 రూపాయల పావలా జీతంలో ఇందాక 10 రూపాయలు కోసి ఇప్పుడు రూపాయి కోసేస్తే ఇంకా మిగిలేదంతా రూపాయి పావలా. నా శార్థం. రేయ్ నన్ను కడుగుతున్నావు. క్షమించండి అయ్యా, నాకంటే తేడా తెలియటం లేదు. అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు. నేను చూడకుండా ఉండలేకపోయాను సీత. ఒక్కసారి నీ దర్శనం చేసుకుని వెడదామని. ఓ గంటకి చెరువు దగ్గరకు వస్తాను, అక్కడికి రండి మాట్లాడుకుందాం. ఎవరిది? ఓ మీరు ఇంట్లోనే ఉన్నారా? మీ గురించి అడుగుతున్నానండి. రండి రండి, లోపలికి రండి. కూర్చోండి. పిల్లలు లోపలికి వచ్చి చదువుకోండి అమ్మా. కూర్చోండి. పక్క వాటాలోకి ఎవరో వచ్చినట్లేరు. అదే ఆ మాట చెబుదామనే వచ్చాను. పల్లెటూళ్ళు అంత త్వరగా అద్దెకెవరు వస్తారండి? ప్రస్తుతానికి ఆ వాట కూడా మీరే వాడుకోండి, ఖాళీగానే ఉంది కదా. ఎందుకులేండి, మీ నాన్నగారికి తెలిస్తే తిట్టిపోస్తారు. పర్వాలేదు, మీ సామాన్లు పెట్టుకోండి. బాగుంది బాబు, బేషుగ్గా ఉంది. ఇక్కడ మీరు విష్ణుమూర్తిలో వరాలు ఇచ్చేయండి. అక్కడ మీ నాన్నగారు రేపట్లోపు ఈ వాటా ఎవరికైనా అద్దెకిచ్చి అడ్వాన్స్ తీసుకోకపోతే జీతంలో నుంచి చివరి రూపాయి కూడా కోసేస్తానని మహాప్రేమతో తాకీదిచ్చారు. ఆ రూపాయి కూడా పోతే ఇంకా నాకు నెలకి మిగిలేది పావలా. పకోడీలు కొడుకు మింగాలి. ఎతకండి, ఇల్లు కావాల్సిన వాళ్ళు దొరక్కపోరు. ఇల్లు బాబు, ఇల్లు ఎవరికండి బాబు? ఇల్లు 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 కావాలండి బాబు. ఇల్లు తాజా ఇల్లు, అందమైన ఇల్లు బాబు. ఎవరికండి బాబు? ఇల్లు ఇల్లు కావాలండి బాబు. ఇల్లు ఇల్లు తాజా ఇల్లు బాబు. ఆ తాజా ఇల్లు బాబు, అందమైన ఇల్లండి బాబు. అందమైన ఈ ఇల్లు. ఇదేం ఊరయ్యా బాబు, పళ్ళమ్మినట్టుగా ఇళ్ళు అమ్ముతారా ఈ ఊళ్ళో? అమ్మకానికి కాదు బాబు, అద్దెకి. మీరు ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు. మీరు మా ఇంట్లోనే తప్పకుండా దిగి తీరాలి. మీకు తప్పదు బాబు, తప్పదు. తప్పదు బాబు. బాబు బాబు బాబు, ఇదెక్కడ దౌర్జన్యం అయ్యా? నాకు కావాల్సిన అందమైన ఇల్లు వెతుక్కుని మరీ దిగుతాను. నన్ను వదిలి బాబు. 24 గంటల్లో ఆ ఇంట్లో ఎవరినైనా అదికి దిచ్చకపోతే నా జీతంలో రూపాయి కోసేస్తానని వార్నింగ్ ఇచ్చాడు మా ఓనరు. మీరు మా ఇంట్లోనే దిగి నా రూపాయి జీతం నిలబెట్టాడు మహాశయ. బాబు బాబు బాబు, ఇదెక్కడ కూడా బాబు బాబు ప్లీజ్ మా ఇంట్లో దిగండి బాబు. బాబు ఎవరైనా బాబు బాగోదు. ఇక లే చూడు బాబు, నేను ఆలోచించి ఓ డెసిషన్కి వస్తాను. ఈ లోపు నువ్వు కళ్ళు మూసుకుని 1 నుంచి 100 దాకా లెక్క పెట్టగలవా? మీరు మా ఇంట్లో దిగుతానంటే 100 ఏం కర్మ బాబు, 1000 అయినా సరే చిటికలో లెక్క పెట్టేస్తాను. కళ్ళు మూసుకో, లెక్క పెట్టు. 1 7 2 3 అలా 4 కరెక్ట్ 5 6 7 13 14 15 16 17 18 19. ఎవరైనా బస్ స్టాండ్ నుంచి జపం చేస్తున్నాడే, ఇంటికి వెళ్ళి చేస్తా. ఇదిగో బాబు, ఇట్రా. లక్ష్మీపతి గారి లెక్క ఇదేనండి. కాకి చావా. ఏమిటి వెంకమ్మా? కొంచెం కిందకి రండమ్మా.